ఇక్కడైతే గెటప్ వేసుకొచ్చాడు పుష్ప 2ది అడిగేద్దాం రండి. బ్రో ఏంది మరి ఇంత అంతేనన్నా? గెటప్ వేసుకుని వచ్చేంత ఏదైనా చేస్తామన్నా. ఇది వంశీ ఈవెంట్స్ అన్నమా, అది ఒక ప్రమోషన్ టైపా? సరే ఓకేనా? సరే ఓకేనా. సినిమా మొత్తంలో హైలైట్ పాయింట్ ఏంది? అంతేనా? మాస్ జాతర అంతే. బన్నీ అన్న యాక్టింగ్ అయితే ఇంకొక నేషనల్ అవార్డు రెడీ చేసుకోవాల్సిందే. బన్నీ అన్న యాక్టింగ్ ఎవరు అన్న ఏందన్న గూస్ బంప్స్ అన్న. నిజంగా లిటరల్లీ ఎవరు సీట్లు అయితే కూర్చోడన్న. సినిమా చూస్తున్న సేలు మేసం మలేసుకుంటారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కడు. ఎవరు తగ్గేదేలే కాదు ఊడేదో కానీ ఇక్కడ ఉన్నది రాజులకే రాజు పుష్ప రాజు కాదు బ్రో. మామూలుగా అయితే బాయ్ భయంకర డాన్సరు. ఈ సినిమాలో ఏమన్నా డాన్స్ ఉందంటావా? కిస్సిక్ సాంగ్, మన ఫీలింగ్ సాంగ్ చూడండి. సీట్లు కూర్చోరన్న డాన్స్ ఒకరు కూడా. వింటేజ్ బన్నీ చూస్తాం మళ్ళీ. సినిమా ఎలా ఉంది? ప్రీ క్లైమాక్స్ ఫైట్ చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది. క్లైమాక్స్ ఫైట్ ది బాయ్ పర్ఫార్మెన్స్ అయితే అందరు గురించి చెప్పేసింది, అందరి దగ్గర వినేసాము. అల్లు అర్జున్ ది. రష్మిక పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రష్మిక పర్లేదు, బాగానే చేసింది. పర్లేదా? అన్ని సినిమాల మీద బెస్ట్ అంటారా? పుష్ప 1 లో బాగా చేసింది. పుష్ప 2 లో కంటే పుష్ప 3 కూడా అంటున్నారు. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? రాంపేజ్ అంతేనా? ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత ఉండొచ్చు పుష్ప 2? అవన్నీ మాకు తెలియదు. సినిమా బాగుంది అంతే, చూస్తాం. సినిమా ఎలా ఉంది? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? వైల్డ్ ఫైర్, రప్ప రప్ప రప్ప. అల్లు అర్జున్ యాక్టింగ్ ఎట్లుంది? సూపర్ ఉందా? రష్మికది బాగుందా? మీకు సినిమా ఎలా ఉంది? బాగుందా? నీకు బాగుంది. ఒక డైలాగ్ చెప్పు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? వైల్డ్ ఫైర్. రష్మిక యాక్టింగ్ నచ్చిందా? కిసిక్ సాంగ్ బాగుందా? ఈరోజు మన తెలుగు సినిమాని ఇండియా వైడ్గా తీసుకెళ్ళిన సుకుమార్ గారికి ముందు మన తెలుగు జాతిని కాపాడాడు. ఇంటర్నేషనల్కి తీసుకుని వెళ్ళాడు సినిమాని. అందరూ ఇంకో నేషనల్ అవార్డు గ్యారంటీ అంటున్నారు, నిజమేనా? రావచ్చంట. పర్ఫార్మెన్స్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కిసిక్ సాంగ్ ఎలా ఉంది? సూపరా? శ్రీలీల డాన్స్ కానీ, శ్రీవల్లి యాక్టింగ్ సూపర్ అండి. చెప్పగలేదు. శ్రీలీల డాన్స్ ఎక్సలెంట్. కానీ ఈ సినిమాలో రష్మిక అది కూడా భయంకరంగా చించేసిందంట, ప్రాణం పెట్టేసిందంట కదా. బోల్డ్ ఉంది అంతేనా? బోల్డ్. అరాచకం. సూపర్ సినిమా, సూపర్ సినిమా రప్పాడిచ్చేసింది. అయింది. ఈరోజు నిద్రవద్దు, నిద్రలొద్దు, షోలే ముద్దు. చూసా వైల్డ్ ఫైర్ ఫోటోలు కాదు, కిసిక్ అంతే. అది కూడా మంచి మీనింగ్, పెద్ద సాంగ్ మీనింగ్ ఉంది బ్రో. అంతే. సూపర్ ఉందన్న సినిమా. తగ్గేదేలే. పుష్ప క్యారెక్టర్ కూడా బాగుంది. తగ్గేదేలే, సమస్యలే. పుష్ప అంటే పవర్ అనుకుంటే ఫ్లైర్. సూపర్ ఉందన్న. ఎంత సీన్ ఏం లేదు, సినిమా సూపర్ ఉంది. హీరోయిన్ బాగా నటించింది. ఏం లేదన్న, దానికన్నా ఇది ఇంకా సూపర్ ఉంది. సినిమా సూపర్ ఉంది. ఏం నచ్చింది నీకు సినిమాలో? లాస్ట్ క్లైమాక్స్ సూపర్ ఉంది. జాతర ఫైట్ కానీ, మ్యూజిక్ కానీ అంతా యాక్షన్. అల్లు అర్జున్ సినిమా బాగుంది. శ్రీలీల డాన్స్ బాగుంది. మరి హీరోయిన్ రష్మిక అది యాక్టింగ్ బాగుంది. క్యారెక్టర్ అంటుంది, చూడొచ్చు. ఎంత ఇస్తావు నువ్వు అయితే రేటింగ్? 10కి 5 ఇస్తా. డైలాగ్ చెప్పు. చాలా బాగుంది, చాలా బాగుంది. నెగిటివ్స్ ఏం లేదు. పార్ట్ 3 సస్పెన్స్. ర్యాంపేజ్. పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అంతే, అంతే, అసలు తగ్గేదే. సూపర్ ఉంది. పార్ట్ 4 కూడా చూడొచ్చు. సినిమా అయితే వైల్డ్ ఫైర్,
డ్యాన్స్ అయితే చింపేశాడు. ఫైట్ అయితే నాకు తెలిసి బాయ్ ఏజ్ 28 అనుకుంటా, అట్లా చేస్తున్నాడు. పుష్ప 5 అయినా మేము చూస్తాం. వైల్డ్ ఫైర్ అంతే. ఏంది వైల్డ్ ఫైర్, రప్ప 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 తెగతే తల్లు. రబ్బా ఉంది, బాగుంది. సినిమా అయితే బాగుందన్న, ప్రతి ఒక్కరు చూడగలుగుతారు. ఫ్యామిలీ ఆడియన్స్, ప్రతి ఒక్కరు సెంటిమెంట్, ఫైట్లు అన్నీ ఉన్నాయి. ఏం లేవన్న, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. మొత్తం బాగుందన్న. కిసిక్ సాంగ్ అయితే నార్మలే, అది తెలిసిందే. డాన్సింగ్ స్టార్ ఆఫ్ బాయ్ పర్ఫార్మెన్స్ చెప్పబడలేదు. పుష్ప 5 వరకు కూడా చూసుకోవచ్చు సినిమా, అంతే. అన్నీ చూసుకోవచ్చు, 5 వరకైనా చూసుకోవచ్చు అన్న. పుష్ప సినిమా బ్లాక్ బాస్టర్. ఎర్రి పుష్పాలు అని చెప్పిన ప్రతి ఒక్కరు ఎర్రి పుష్పాలు అయ్యారు ఈ సినిమాతో. వాళ్ళందరికీ ఎర్రి పుష్పాలు అయ్యారు. ఇది మాత్రం ట్యాగ్ లైన్ ఫర్ ట్రోలర్. జై బన్నీ, జై జై బన్నీ, జై జై బన్నీ. ఇడంతా ఒకే రూల్ మీద జరుగుతా ఉంది. అదేందో తెలుసునా? పుష్ప గాడి రూలు, పుష్పగాడి రోలు. బాగుంది, సూపర్ బ్లాక్ బస్టర్. సూపర్ అందనా సినిమా. ఈ సినిమా సినిమా పని సూపర్ అందనా. బాయ్ అంటే బాయ్, అది కూడా అల్లు అర్జున్ బాయ్. 1 మించుంది, 2 తగ్గేదేలా. డైలాగ్ చెప్తా, చెప్పు బ్రో. నేషనల్ అనుకుంటే ఇంటర్నేషనల్ అనుకుంటావా? సారీ, పుష్ప అంటే నేషనల్ అనుకుంటావా? ఇంటర్నేషనల్. ఎవరు తగ్గేదేలా. సినిమా సూపర్ అన్న, సూపర్ కొన్నా, తగ్గేదేలా. బాగుంది బ్రో, బాగుంది, బాగుంది. చాలా బాగుంది. కేక పుట్టించింది. ఏం నచ్చింది సినిమాలో? ఫైట్స్ అయితే, సాంగ్స్ అయితే అన్ని ఆల్ రౌండ్. బాయ్ పర్ఫార్మెన్స్ కేక అంతే. డాన్స్ సూపర్. సినిమా ఎలా ఉంది చెప్పు, ప్రేక్షకుడిగా సినిమా ఎలా ఉంది చెప్పాలి. శ్రీవల్లి క్యారెక్టర్ ఉంది, అబ్బా అసలు భలే చేసింది శ్రీవల్లి. కిసిక్ అసలు కసక్కే, మా వాళ్ళు ఎవరు కాదు. అదిరిపోయింది సినిమా మాత్రం, నెక్స్ట్ లెవెల్ అసలు. అబ్బా అసలే సినిమా చూసినంత సేపు అసలు ర్యాంప్ రప్ప 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 తమ్ముడు. అసలు చూస్తే తెలుస్తుంది, అది మనం డైలాగ్ అది. అబ్బా అల్లు అర్జున్ అన్నకి ఇంకో ఖచ్చితంగా అవార్డు కొడతాడు చూడు. సినిమా తగ్గేదలే. సుకుమార్ గారి డైరెక్షన్, బీజేమో లాస్ట్ క్లైమాక్స్ బీజేమో ఏమో ఏం కొట్టాడేమో తెలియలా. ఆ క్రెడిట్లు ఏమో నాకు కూడా ఏడ కనపల్లా. ఏమో మొత్తానికైతే డిఎస్పి బీజేమో బొమ్మనింది. వేసాడు మామూలుగా కాదు. సినిమా చాలా బాగుంది నిజంగా, ఏడ బోర్ కొట్టలా. రేటింగ్ 100కి 1000 ఇస్తా. చాలా బాగుంది. నిన్నటి వరకు అందరూ టికెట్లు 1000 రూపాయలు ఎక్కువ అన్నారు. ఈ సినిమా ఇప్పుడు చూసిన 1000 కాదు 3000 పెట్టి టికెట్ ఉంటారు. బండి నిజంగా 5 సంవత్సరాలు కష్టపడిన దానికి నిజమైన ఫలితం ఇది. ఎంత కష్టపడంటే శ్రీవల్లి కానీ హీరోయిన్ కానీ, హీరోయిన్ సూపర్ చేసే సినిమా అసలు. కేసీపీ ర్యాంపేజ్ అంతే. ఇండియాలోనే ఫైనెస్ట్ యాక్టర్ అయిపోయాడు అన్న ఇప్పుడు. ఫైనెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు పక్కా వస్తుంది. పక్కా 2000 కోట్లు, 2000 కోట్లు అంతే. సూపర్ సూపర్ ఉంది. బ్లాక్ బస్టర్, సూపర్ డూపర్, నెంబర్ 1. వన్ మ్యాన్ షో బన్నీ బాబు. జై జై బన్నీ. థియేటర్ చూడకపోతే వేస్ట్. సూపర్ సూపర్ చాలా బాగుంది నిజంగా. ఒక 3 గంటలు చూసినట్టు అనిపించలా, ఓన్లీ 2 అవర్స్లో చూసినట్టు అనిపించింది. ఇంత మంచి పిక్చరు సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు చేశారంటే దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. నేను ఒక చిరంజీవి అభిమానిగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ
ఒక మంచి పిక్చర్ని చూసి అభినందించాల్సిన అవసరం ఉందని నేను కోరుకుంటున్నాను. బ్రహ్మాండం కిసిక్ సాంగ్ అనే కాదు, అన్ని సాంగ్లు పర్వాలేదు. మూవీ అయితే ర్యాంప్ ఆడిచ్చేసింది. అల్లు అర్జున్ యాక్టింగ్ కానీ క్లైమాక్స్ కానీ ర్యాంప్ ఆడిచ్చేది, నెక్స్ట్ లెవెల్ ర్యాంప్. ట్రోలింగ్ చేసే వాళ్ళందరికీ రాడ్డు దింపేస్తాడు అల్లు అర్జున్. ట్రోలింగ్ చేసే వాళ్ళందరికీ రాడ్డు దింపేస్తాడు. సూపర్ సూపర్. బుర్రపాడు మామూలుగా లేదు, బుర్రపాడు గంగమ్మ 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 హైలైట్ అంతే. బుర్రపాడు బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు బద్దలైపోతారా. ఒక ఫ్యాన్ గా పీకే ఫ్యాన్ గా చెప్తున్నాను, మెగా ఫ్యాన్స్ ఎవరైనా వచ్చి సపోర్ట్ చేయండి. యాక్టింగ్ చంపేశారు. మార్క్ మై వర్డ్స్, నెక్స్ట్ నేషనల్ అవార్డు మనీ లోడింగ్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అండి సీట్లో కూర్చుంటే ఒట్టు కాదు, నెంబర్ తీసుకునేది రిటర్న్ ఇచ్చేస్తా డబ్బులు నేను. రెండో నేషనల్ అవార్డు రాబోతుంది. మూవీ అయితే పుత్తరాంబు బ్రో, ఒక్కొక్క సీన్ లో ఒక్కొక్క ఎలివేషన్ ఉంది. అసలు మూవీ బాగుందా బాగలేదనేసి అనకూడదు, ఎంత బాగుందనేసి అడగాలి. కుమార్కి దండం 1000 కోట్లు క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్. క్లైమాక్స్ కిసిక్కు సూపర్. స్క్రీన్ల మీద కూర్చోరు, సీట్లలో ఎవరు ఉన్నారు. జాతర సీన్ అయితే బట్టలు తిప్పేసుకున్నారు. సూపర్ సూపర్ సూపర్. మీరు చూశారు కదా, అంతే అంటావా? మీరు చూసిందే మేము ఎందుకు చూడడం? అదే సూపర్ గా ఉంది, అసలు సూపర్ గా ఉంది. అసలు మూవీ అస్సలు తగ్గేదే లేదు. అందరికి రాడ్లు దించాడు అంతే. నాకు తెలియదు అన్న, బయట సెలబ్రేషన్ చూసినా అర్థమైపోతుంది మూవీ. కేరళ బ్యాండ్ ఎట్లుంది, అందరికి ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరికీ అంతే, ప్రతి ఒక్కరికి అంటే అంటావా? చాలా బాగుంది సినిమా, చాలా ఎక్సలెంట్ ఉంది. అందరు రప్ప రప్ప అంటారు అంటే ఏంది? రాట్లు దించాడు రప్ప రప్ప ఏంది? నైస్ అందరికి దింపినట్టు, అందరికి మాటలు లేవు, చూడాల్సింది. జాతర ఫైట్ సూపర్. పూనకాలు వచ్చాయి. పుష్ప 3 ర్యాంప్.